ఇక మరో కీలకమైన అంశంలోకి వెళ్దాం. నీరు చెట్టు పథకం కింద చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లింపు, గత ప్రభుత్వంలో పెట్టిన విజిలెన్స్ అక్రమ కేసులు వెనక్కి తీసుకునేలా చర్యలు అంటూ ఒక ఆసక్తికరమైన క్యాబినెట్ నిర్ణయం జరిగింది. దాన్ని ఎవరు హైలైట్ చేయకుండా జాగ్రత్తగా పడ్డారు. మిగతా కొన్ని బిల్డప్ బాబాయిలు అట్లాగే ఎవరు ఒక్క సాక్షి మాత్రం ఈ మాత్రం ఇచ్చింది. కృష్ణ గారు చెప్పండి, వాపస్ తీసుకునే పరిస్థితి వస్తుందంట చంద్రబాబు గారి నుంచి. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మిత్రపక్షం, కేంద్రంలో గవర్నర్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీకేమనిపిస్తుంది వీడియో చూసిన తర్వాత? లేకపోతే క్యాబినెట్ నిర్ణయం అప్పుడు చేస్తేనేమో అక్రమ కేసులంట, ఇప్పుడు పెడితేనేమో సక్రమ కేసులంట. 9 గంటలు రామ్ గోపాల్ వర్మ గారిని, అట్లాగే ఆవిడ రఘురామకృష్ణరాజు గారి కేసులో గవర్నమెంట్ డాక్టర్ ప్రభావతి గారిని 9 గంటలు విచారిస్తారని. ఏమిటి ఈ పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? కొమ్మినేని గారు నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులకి. సార్, ఆ రోజు నీరు చెట్టు విషయంలోనే ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సోమవీరాజు గారు ఆ రోజు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పటికి కూడా వాళ్ళు ఇంకా కూడా పొత్తులోనే ఉన్నారు. అప్పటికి ఇంకా పొత్తులో నుంచి బయటకు వచ్చిన విషయం లేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, టీడీపీ గవర్నమెంట్ రీక్స్ ఆఫ్ కరప్షన్ సేస్ బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు అని చెప్తూనే, మీరు విభజన చట్టానికి సంబంధించి దాంట్లో అంశాలకి లెక్కలు కట్టారు కదా, ఎవరు పవన్ కళ్యాణ్ గారు కానీ, జయప్రకాష్ నారాయణన్ గారు కానీ, కమ్యూనిస్టులు కానీ, మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని మీరు లెక్కలు కట్టారు కదా, రాష్ట్రం ఇబ్బంది పడిపోతుంది అంటున్నారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత అవినీతి చేశాడు, 13,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, దాని పట్ల మీ ఉద్దేశం ఏంటి అని పవన్ కళ్యాణ్ గారితో సహా ఆ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ విషయం మీరు చెప్పండి అని. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నాడండి పవన్ కళ్యాణ్ గారు, ఈ బిల్లులు పాస్ చేసే క్యాబినెట్లో ఆయన ఉన్నాడు. సోమవీర్రాజు గారు ఆ రోజు ఎలిగేషను, సోమవీర్రాజు గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేశారు. ఇంకొక మాట కూడా ఆయన సోమవీర్రాజు గారు ఏం చెప్పారంటే, డబ్బింగ్ టీడీపీ తెలుగు డ్రామా పార్టీ, టీడీపీని ఒక తెలుగు డ్రామా పార్టీ అంటూ వీర్రాజు కరప్షన్ పైన ఏం చెప్పాడంటే, టు అనర్థన్ కరప్షన్ ఆఫ్ ఇన్ టీడీపీ వీ నీడ్ బుల్డోజర్స్, క్రోబార్స్ ఆర్ నాట్ ఎనఫ్. అంటే పలుగు గడపార్లు సరిపోవు, బుల్డోజర్లు తీసుకొచ్చి తవ్వితే కానీ ఈ అవినీతి అంతా బయటపడదు, అంత అవినీతి జరిగింది అని మాట్లాడిన తర్వాత, ఇప్పుడు ఆ బిల్లులు పాస్ చేసే క్యాబినెట్లో భారతీయ జనతా పార్టీ మంత్రులు ఉన్నారు, జనసేన మంత్రులు ఉన్నారు. ఈ జనసేన ఆ రోజు కూడా దీనిపై నీరు చెట్టు మీద మీరు పవన్ కళ్యాణ్ క్లిప్పింగ్ దొరికితే కూడా అతను ఆ రోజు దాని గురించి మాట్లాడేది, అది కూడా ఒక క్లిప్ వేయండి. ఆ రోజు అతను విపరీతంగా రెచ్చిపోయిన సందర్భం. సో అటువంటి తరుణంలో ఇవాళ ఆ క్యాబినెట్లో వీళ్ళుండి ఆ బిల్లులు పాస్ చేయడం. సార్, ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే, 13,000 కోట్లు పాత బకాయిల్ని ఈరోజు మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కదా, మరి రాష్ట్రం దివాళా తీసింది, దారుణంగా ఉంది, ఖజానా ఖాళీ అయిపోయింది, సూపర్ 6 అమలు చేయలేం, హామీలు ఇవ్వలేం. అంటే మీ జన్మభూమి కమిటీలకి, మీ కార్యకర్తలకి మీరు దోచిపెట్టదలుచుకున్న బెండింగ్ బిల్లులు ఇవ్వటానికేమో ఖజానాలో డబ్బులు ఉన్నాయి, కానీ సూపర్ 6 ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు మీరు చేస్తానన్న ప్రామిసెస్ అమలు చేయటంలోనేమో ఖజానా దివాళా తీసింది, ఖాళీ లేదు. అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా దోచుకునేదానికి సిద్ధపడ్డారు, ప్రజలకి చేయాల్సిన మేళ్లు మాత్రం చేసే ఉద్దేశం లేదు తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కాదు అనేది సిగ్నల్ ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వట్లేదా మనకి? అది కదా ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా దీనికి ఆ 13,000 కోట్ల రూపాయలు ఉంటే ఇవాళ దాదాపు ఆయన చెప్పిన ప్రామిసెస్లో నాకు తెలిసి 4 ప్రామిసెస్ ఫిల్ చేసేయచ్చు, ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయటం. కానీ వారి జోబులు నింపుకోవడానికి పనికొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప ప్రజలను అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొద్దేశారు. ఇంకా పోతే ఎంక్వైరీ గురించి మీరు అడిగారు, 9 గంటల పాటు కూర్చోబెట్టి ఏం మాట్లాడతారు అంటే ఈ విషయంగా ఒకసారి రాహుల్ గాంధీ గారు కూడా మీరు గమనించుకుంటే, ఈడీని వరుసని 5 రోజులు ఆయన ఈడీ పిలిపించింది అప్పుడు నేషనల్ హెరాల్డ్ విషయంలో. ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది, పొద్దున్నే వెళ్తున్నాను, వాళ్ళ దగ్గర కూర్చొని కాఫీ టిఫిన్లు చేసి, లంచ్ చేసి, రాత్రి డిన్నర్ చేసి బయటకు వస్తున్నా, అధికారులు వాళ్ళు ఏం అడుగుతున్నా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నన్ను అడగడానికి ఏమీ లేదు, వాళ్ళు క్వశ్చన్ చేసింది లేదు. సరే, వాళ్ళని పిలిచారు కాబట్టి గౌరవించాలి, నేను అక్కడ కూర్చున్నాను. వాళ్ళు నా సహనాన్ని పరీక్షించడానికి నన్ను అక్కడ కూర్చోబెట్టారు. నేను అంత తొందరగా సహనం కోల్పోయే మనిషిని కాదు, మీ ఓపిక ఎన్ని రోజులు రమ్మంటే అన్ని రోజులు నేను వచ్చి కూర్చుంటాను. కాబట్టి మనుషుల్ని ఏంటంటే ఆ రకంగా ఇరిటేట్ చేసి, తద్వారా ఏదో ఒకటి చేయండి మీరు ఏదో అని వాళ్ళ ద్వారా అనిపించి, సరే ఈ కేసు కడతాము, ఈ చిన్నది కడతామంటే ఏదో ఒకటి చేసుకోపోని బయటకు వస్తారేమో అనే ఒక ఆలోచన ధోరణి ఇవాళ ఆఫీసర్స్ దగ్గర కనపడతా ఉంది తప్ప, నిజంగా ఎంక్వైరీ చేయదలుచుకుంటే 1-2 గంటల్లో కూర్చోబెట్టి మాట్లాడేసి దాన్ని తప్పుంటే తేల్చండి. పైగా ఇవేమైనా క్రిమినల్ కేసులు, గందరగోళం కేసులు అయితే వీళ్ళు చెప్పేది చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని అవమానించేలాగా చేశారని. ఎప్పుడో జరిగిన దానికి ఎవరో టీడీపీ కార్యకర్త ఇప్పుడు మనోభావం దెబ్బతింటం ఏంటి? పోలీసు వాళ్ళు అడావుడిగా వాయువేగంతో వచ్చి వాళ్ళని పిలిపించి ఈ గందరగోళం చేయడం, దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఒకటి సార్,
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈరోజు వాళ్ళ ప్రామిసెస్ కానీ లేకపోతే పరిపాలనలో జరుగుతున్న అవకతవకలు కానీ ఎవరైనా కానీ కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయగలిగే ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో అట్లాంటి స్టార్ ఇమేజ్ ఉండే వాళ్ళనే తీసుకొచ్చి ఎంక్వైరీలు చేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న తరుణంలో కామన్ మ్యాన్కి ఒక సిగ్నల్ పంపిస్తా ఉన్నారు, భయపెట్టడం. అతనే 9 గంటల పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటే నీ పరిస్థితి ఏమీ ఆలోచించుకోసో, నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేస్తా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం డెఫినెట్గా మేము పోలీస్ స్టేషన్లో పెడతాం, అరెస్టులు చేస్తామనే ఒక సిగ్నల్ పంపించి వాస్తవాల్ని ప్రజల దృష్టికి రాకుండా చేసేదానికి వాళ్ళకున్న మీడియా బలంతో వాళ్ళు చెప్పాలనుకున్నది మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక తాపత్రయం కనపడతా ఉంది తప్ప డెఫినెట్గా ఎవరు భయపడరు. అపోజిషన్ పార్టీగా ఉన్న ఎవడైనా కానీ లేకపోతే ప్రజలకు అందాల్సిన మేలు అందకపోతే ఎవరు కూడా ఆగే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు. ఇన్ డెమోక్రసీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది కానీ భయపెట్టాల్సిన బాధ్యత లేదు కదా. రైట్. తిలక్ గారు చెప్పండి, ఏమిటి సోమవీర్రాజు గారు ఇది విన్నాం మనం. ఇప్పుడేమో విజిలెన్స్ మొత్తం అంతా పెండింగ్ బిల్లులని చెల్లించేస్తారట నీరు చెట్టు పథకం కింద. గత ప్రభుత్వంలో పెట్టిన విజిలెన్స్ అక్రమ కేసులు కూడా తీసేసుకుంటారండి. ఇటువంటి వాటి మీద కూడా అక్రమ కేసులు ఎట్లా ఉంటాయి? అక్కడ తిన్నది లేనిది, చెట్టు ఉంది, నీరు ఉంది లేనిది, భూమి తవ్వింది లేనిది, అసలు ఏం జరిగింది అనేది ఏ ఆఫీసర్ అయినా పట్టుకుంటేనే కదా. అటువంటి వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు ఎట్లా అవుతాయి? నిజం అదైతే మరి ఇప్పుడు పెట్టే మరింత అక్రమ కేసులు అవ్వాలి కదా. మరోవైపు రామ్ గోపాల్ వర్మని ఆవిడని డాక్టర్ గారిని 9 గంటలు ప్రశ్నించారంట. అది వేధింపా లేకపోతే నిజంగా పద్ధతిగా చేసినట్లా? ప్రభుత్వ హయాంలో ఈ నీరు చుట్టూ పథకం కింద జరిగిన పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు, ఉత్తర్వులు కూడా వచ్చినాయి. ఆ ఎంక్వైరీ ఏం జరిగింది, ఆ ఎంక్వైరీ పక్కన ఉండగానే బిల్లులు ఇవ్వాలని హైకోర్టులో కొన్ని పిటిషన్లు వేశారు. కొన్ని కాదు, నాకు గుర్తున్నంత వరకు 9,000కు పైగా పిటిషన్ ఫైల్ అయింది బిల్లులు ఇవ్వాలని. ఈ రకంగా పిటిషన్లు ఫైల్ చేయించడం, కొన్ని పాస్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి బిల్లు తీసుకోవడం. ఎందుకు ఈ ఆరోపణలు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సర్పంచులుగానో తెలుగుదేశం నాయకులుగా ఉన్నవాడు చేసినటువంటి పనులు. ఏది రోడ్లు వేయటం కానీ, గుంతలు తవ్వటం, మట్టి తవ్వటం, ఇలాంటి వాటి ఆ బిల్లులు కొన్ని సక్రమంగా జరగలేదు, కొన్ని జరగకుండానే బిల్లులు పెట్టారు ఆరోపణలు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా దాన్ని ఎన్ని పక్కన పెట్టి బిల్లులు ఇవ్వడం అంటే, ఇప్పుడు సూపర్ 6 అమలు జరపడాకేమో చూస్తే భయం వేస్తుంది, డబ్బులు లేవన్నారు. మరి బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే కాదు, గతంలో 2004 ప్రాంతంలో చంద్రబాబు గారి హయాంలో 2004 ముందు జరిగిన ఒక దృష్టాంతం మీ దృష్టికి తీసుకొస్తాను. హరితహార పథకం కింద చెరువు తవ్వారు, నీరు చెట్టు పథకం కింద మట్టి పూడ్చారు. రెండు ఒకే పని, రెండు మళ్ళీసారి అప్పుడు నీ డైలాగ్ బాగుంది. హరితహార పథకం కింద చెరువు తవ్వారు, నీరు చెట్టు కింద మళ్ళీ లోతు ఎక్కువైంది అని చెప్పి మళ్ళీ పూడ్చారు. ఒకే పనికి 2 బిల్లులు, 2 స్కీమ్. అప్పట్లో ఇది పత్రికల్లో కూడా వచ్చింది. ఈ రకంగా అన్ని అవకతవకలు జరిగాయి అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళ నాయకులు సర్పంచులు చేసిన దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపమంటే జరపడానికి మీకు ఖచ్చితంగా ఎటువంటి లోపం లేకపోతే ఎంక్వైరీ జరపడానికి ఏంటి అభ్యంతరం? ఆ ఎంక్వైరీ జరపకుండా బిల్లులు ఇవ్వడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇవన్నీ ఒకటి కాదండి, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులు నిన్న అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన అదంతా నీళ్లు నిల్వ ఉన్నాయంట, కొంతలట అడవిలాగా తయారైందంట. ఇప్పటి వరకు 5 కోట్లు ఖర్చు అయింది. ఏందో వాళ్ళ లెక్కలేంటి? ఎందుకు 5 కోట్లు ఖర్చు అవుద్ది? కంప కొట్టడానికి. ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు, కొత్త పనులకేమో 55% పైగా అంచనా పెంచుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఖజానాతో వచ్చేయడానికి మాత్రం నిర్ణయం తీసుకున్నారు, చేస్తున్నారు. అట్లాగే రైట్. వెంకటరెడ్డి గారు.